ఖండిస్తా ఉన్నాను. ఉమ్, సహచరుడు, సోదరుడు కూడా. ఎందుకంటే నేను 2019 అంటే 2016 నుంచి నేను డిబేట్లకు రావటం పార్టీలో మొదలు పెడితే అప్పటి నుంచి ప్యానలిస్ట్ కొండి 19లో అఫీషియల్ స్పోక్స్ పర్సన్ నేనైతే మొన్న ఆ, మే నెలలో మే 23 24 కారుమూరి వెంకటరెడ్డి గారికి మీరు రాష్ట్ర అధికార ప్రతినిధి హోదా అఫీషియల్ గా పార్టీ ఇవ్వటం జరిగింది. ఓకే. సరే, ఎవరైనప్పటికీ ఎవరు ఏ పార్టీ వారైనప్పటికీ ముందుగా నేను సోదరిమణి రజనీ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఉమ్, అడ్వకేట్ గా స్పందించిన లేదా పార్టీ ప్రతినిధిగా డిబేట్ లో పాల్గొన్న ఉన్న నిజాన్ని ఒప్పుకోవడానికి ఒకంత గుండె ధైర్యం కావాలి. అది ఎవరికైనా తప్పు మనవాడు చేసినా పరాయోడు చేసినా తప్పును తప్పు అని చెప్పగలిగితేనే అవును. ఒక అర్థం పరమార్థం ఉంటది. ఎందుకంటే ఇప్పుడు రజనీ గారైనా నేనైనా మా బోటోరు రాజకీయాల్లో మా తాతల తండ్రులు ఎమ్మెల్యేలు కాదు, మా ముత్తాతలు మంత్రులు కాదు, మా వెనకమాల వందల వేల కోట్ల ఆస్తులు లేవు, మా వెనకమాల ఎవడు గాడ్ ఫాదర్ లేవు. అందుకే మా బతుకులు టీవీలకు పరిమితం అయిపోయి చట్టసభల్లో మాట్లాడగలిగిన సమర్థత ఉండి కూడా టీవీలకు పరిమితం అయిపోయినట్టు మా బతుకులకు అసలు కారణం ఇది. అయితే మేమందరం కూడా మేమందరం కూడా రాజ్యాధికారమో లేదంటే శాసనసభల్లోకి వెళ్ళి కూర్చోవాలనేటువంటి ఆలోచన కంటే ముందు ప్రొఫెషన్ బై నేను కూడా అడ్వకేట్ కాబట్టి చెప్తున్నాం. అంటే ఈ అన్యాయం ఎక్కడైనా జరిగినా అన్యాయాన్ని ప్రశ్నించడంలో అవతల వ్యక్తి ఎంతటి వాడైనా సరే మొండిగా వెళ్లి ఢీకొనటం, ఎదిరించడం, తిరగబడడం, న్యాయం జరిగే వరకు పోరాటమే సర్వసాధారణంగా మాలాంటి అధికార ప్రతినిధుల యొక్క వ్యక్తిత్వం, రాజకీయ ప్రయాణం పయనం కూడా. ఇటువంటి పరిస్థితుల్లో వెంకటరెడ్డి గారి గురి మీద అరెస్ట్ చేశారు. నేను అడగదలుచుకున్నా, ఉమ్, నిజంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సోదరులను మాట్లాడుతూ అది అనుమానాస్పద మృతిని ఒకసారి, తర్వాత డాక్టర్లు ఎవరో కన్ఫర్మ్ చేశారన్నది ఇంకోసారి ఆయన చెప్పారు. నేను అడుగుతున్నా, నోటి మాటలు కాదు, ఏదన్నా అధికారికంగా ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇచ్చారా, లేదా పోలీస్ వారు అధికారికంగా ఇది మర్డర్ అని ప్రకటించారా, లేకపోతే లేదా? దాని మీద ఇప్పటి వరకు క్లారిటీ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి లేదు. యాజ్ ఆఫ్ విచారణ అయితే జరుగుతా ఉంది సార్. అదే సార్ ఇప్పుడు విచారణ జరుగుతా ఉంది. ఉమ్, విచారణ బ్రహ్మనాయుడు గారి దృష్టిలో అయినా విచారణ జరుగుతుంది, రాజీవ్ గాంధీ దృష్టిలో అయినా విచారణ, వెంకటరెడ్డి అయినా విచారణ, XYZ ఎవరైనా విచారణ. అవును. విచారణ ఉన్నటువంటి సమయంలో వెంకటరెడ్డి లాంటి ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి ఒక ప్రతిపక్ష పార్టీ వ్యక్తి మాట్లాడితే దానివల్ల గొడవలు చెలరేగుతాయనో, అల్లర్లు అవుతాయనో, కేసు ప్రభావితం అవుతాదనో, మత కల్లోహాలు వస్తాయనేటువంటి అంశాలను చూపించి అరెస్ట్ చేసినటువంటి పోలీస్ యంత్రాంగానికి మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దాన్ని మృతి, అది అనుమానాస్పద మృతి అని కదా మాట్లాడాలి వారు కూడా. సరే, వెంకటరెడ్డిది తప్పు కాదు, బట్ ఒక 5 సెకండ్లు అనుకుందాం, ఆలోచిద్దాం. మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇది హత్య అని చెప్పి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెట్టారు కదా. మన హ్యాండిల్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? ఇప్పుడున్నటువంటి ప్రస్తుత స్పీకర్ అయ్యన పాత్రుడు గారు కొడుకు యొక్క అండర్ లో ITDP నడుస్తుందని అందరికీ తెలుసు కదా. వెళ్ళి విజయ్ అరెస్ట్ చేసి దమ్ముంది పోలీస్ డిపార్ట్మెంట్ కి. ఆయన మాస్కి ఎవరిని అరెస్ట్ చేయగలరు మీరు? అంటే ప్రతిపక్షం గొంతులు నొక్కాలనేటువంటి మీ దుర్మార్గపు ఆలోచన ఇక్కడ కనబడుతుంది కదా. 2, మీరు అరెస్ట్ చేయండి. సరే, అరెస్ట్ చేయటం కామన్, ఇటువంటి అరెస్ట్లకి న్యాయస్థానాల్లో ఉంటాయి, వెళ్తాం, పోరాడతాం, భయపడేది ఏం లేదు, బెదిరేది ఏం లేదు. అయితే అరెస్ట్ చేసే విధానం కూడా అవసరం సార్. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వారే కదా, వెళ్ళినటువంటి వాళ్ళు పోలీస్ యూనిఫామ్ ఎందుకు వేసుకుని వెళ్ళలేదండి? వెళ్లే ముందు ఒక నోటీస్ ఇవ్వాలి. ఇంట్లోకి ఎలా వెళ్ళిపోతారు? ఒక వ్యక్తి ఇంటిలోకి మీరు వెళ్ళాలంటే మీ దగ్గర అధికారికి ఒక కాగితం ఉండాలి కదా. సర్చ్ వారెంట్ తో వెళ్ళారా, అరెస్ట్ వారెంట్ తో వెళ్ళారా, నోటీస్ ఇష్యూ చేయడానికి వెళ్ళారా, యూనిఫామ్ వేసుకుని వెళ్ళారా? వాట్ రూల్స్ యూ ఫాలోడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అరెస్ట్? నథింగ్. అంటే మీ ఇష్టానుసారంగా దుర్మార్గంగా మీరు వెళ్ళారు అన్నది 1. 2, అందులో ఇంట్లో మహిళలు ఉన్నారు. మహిళలు ఉన్నప్పుడు కూడా ఒక మహిళా కానిస్టేబుల్ ను, మహిళా పోలీస్ అధికారిని తీసుకెళ్లాలని ఇంగిత జ్ఞానం ఆ వెళ్ళినటువంటి వ్యక్తులకు లేదా? అంటే ఇళ్లలో ఆడవాళ్ళు ఉంటే పోలీసులు దూరుతారు అలాగే ఇళ్లలో? ఇది పద్ధతేనా? కోర్టు రేపు చివాట్లు పెడుతుంది వాళ్ళకి. వీడియోలో కనబడుతున్నాయి. ఇంట్లో మహిళలు ఉన్నప్పుడు మీరు ఎలా చొరబడతారు? మీరు పోలీసులా, దొంగలా, రౌడీలా ఎలా తెలుస్తుంది? మీరు యూనిఫామ్ లేకుండా మఫ్టీలో ఉన్నప్పుడు. సరే, మీరు వెళ్ళి ఏదైనా ID కార్డులు అక్కడ చూపించారో లేదో నాకైతే తెలియదు, బికాజ్ నేను సీన్ లో లేను. అయితే సెల్ ఫోన్లు లాక్కున్నారని స్వయం భార్య చెప్తున్నారు. సెల్ ఫోన్ తీసుకున్న రైట్ ఏంటండి? పోలీసు వాళ్ళకి నడి రోడ్డు మీద ట్రాఫిక్ లో ఎవరైనా బండితో ఆయన బండి తాళాలు తీసుకునే రైట్ కూడా పోలీసులకు లేదు. అసలు మనిషి ఒంటి చెయ్యేసే రైటే పోలీసు వాళ్ళకి లేదు. పోలీస్ ఈస్ దేర్ టు ఇంప్లిమెంట్ ద లా. పనిష్మెంట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ బై ద ఆనరబుల్ హైకోర్ట్ ఆర్ ఎనీ కోర్ట్ ఇట్ మే బి. అంతే తప్పితే చట్టాన్ని చేతుల్లో తీసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ లేదు. వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు దుర్మార్గంగా ఉంది. అయితే ఒకటి ఖచ్చితంగా వెంకటరెడ్డి మాటల్లో, వెంకటరెడ్డి గారు కాదు, వెంకటరెడ్డి ఏమన్నారంటే అసలు తెలుగుదేశం పార్టీది హత్య అని చెప్తున్నారు, హత్య అని ఎలా చెబుతారు అని చెప్పి ఆయన ప్రశ్నించినందుకు ఆయన అరెస్ట్ చేస్తే హత్యని చెప్పిన వాళ్ళ మీద కూడా అరెస్ట్ చేయాలి కదా. కాబట్టి ఇది దీని వల్ల ఏదో అల్లకల్లోలా జరిగిపోతాయి, ఇవన్నీ కాదు, నాన్ సెన్స్. అదంతా టార్గెట్ పెట్టుకున్నారు, అరెస్ట్ చేయాలి. దేనికి పెట్టుకున్నారు టార్గెట్? కొండా రాజీవ్ గాంధీ గారు దేనికి పెట్టుకున్నారు టార్గెట్?
అదే ఇప్పుడు ప్రతిపక్ష గొంతులుగా ఇప్పుడు మేము మాట్లాడుతున్నప్పుడు మమ్మల్ని అని ఇప్పుడు దాదాపు మీకు తెలుసో లేదో, ఇఫ్ ఐఎమ్ నాట్ సబ్జెక్ట్ టు కరెక్షన్, 1250 కేసులు పెట్టారు ఇప్పుడు దాకా. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ 1250 కేసులు లెక్క చూడొచ్చు కావాలనుకుంటే, తప్పేం లేదు. 1250 కేసులు. బట్ అది ఎవరి మీద? సోషల్ మీడియా యాక్టివిస్టులు, పార్టీ కార్యకర్తలు, వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు, లేదా జర్నలిస్టులు, లేదా వార్తలు రాసేవారు, విశ్లేషకులు అలాంటి వాళ్ళు, లేదా ఎవరైనా ప్రశ్నించేటువంటి పరిస్థితులు, ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు నాయకులందరి మీద కూడా ఇప్పుడు దాకా సోషల్ మీడియా యాక్టివిస్టులు పరిపాటిగా 1250 కేసులు పెట్టాను. నేను చెప్తున్నా, పక్కన ఇంకో 0 పెట్టుకోమనండి. 12,500 కేసులు పెట్టుకోమనండి. మేము మాట్లాడతాం. మీరు ఆపలేరు. ఎవరు ఆపలేదు సార్. ఎవరెవరిని ఆపలేరు. ఇప్పుడు మీరు గత ప్రభుత్వంలో టీడీపీని, జనసేన మీరు ఆపగలిగారా? అంతే. ఇది కూడా నేను ఒకటి చెప్తాను. మీరు గత ప్రభుత్వం అన్నారు కాబట్టి చెప్తున్నాను. గత ప్రభుత్వాన్ని మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అంటే అందరూ మాట్లాడే మాట ఇది, నేను చెప్తున్నాను. లాకరీ ఎలక్షన్లకి దగ్గర ఇంచుమించు ఒక 6 నెలల ముందు ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే జరిగితే, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి తెలుగుదేశం పార్టీకి ఊపిరి ఊదేసింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక అవకాశం దొరికింది రోడ్డు మీదకి వెళ్లి వాళ్ళ బంధాన్ని బయటకు బహిర్గతంగా అనౌన్స్ చేయడానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ ఇచ్చేశారు అని చెప్పి అందరూ మాట్లాడారు. మరి ఒక అరెస్ట్ కే ప్రభుత్వం మారిపోతే మీరు ఇన్ని తప్పుడు అరెస్టులు చేస్తున్నారు. సరే, మేము చేసిన అరెస్ట్ అయితే అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అరెస్ట్, వైసీపీలో అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఒకటేనా సార్? చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అరెస్ట్, మీ పార్టీలో అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఒకటేనా? అల్లే ఎలాగవుతుందండి? ఆయన ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఆయన్ని మేము మా ఊళ్ళో ఎలా పోలుస్తాం? నేను అనేది ఏంటంటే, ఒక అరెస్ట్ గురించి చెప్పినప్పుడు మీరు నిజంగా అదే ఆ పద్ధతినే మీరు అనుకుంటుంటే, ఇప్పుడు మీరు నన్ను గత ప్రభుత్వాన్ని మీరు మా వైపు ఒక వేలు చూపించారు కాబట్టి, మరి ఆ పరిస్థితులను మీరు ఎందుకు ఈ తప్పులు చేస్తున్నారో నేను అడుగుతున్నా. మీరు అధికారంలోకి వచ్చారా రాలేదా అనేది సెకండరీ, ప్రజలు నమ్మారా ఇంకోటి చేశారా అవన్నీ సెకండరీ. బట్ ఈ రకమైనటువంటి దాడి ఎందుకని నేను అడుగుతున్నా. ఒకటైతే చెప్తాను సార్, నేను ఒకటైతే చెప్తాను. అరచేత్తో సూర్యుడిని ఆపాలనుకోవడం ఎంత అవివేకమో, తప్పుడు కేసులు పెట్టి మాట్లాడే వ్యక్తులు గొంతులు నొక్కాలనుకోవటం అంతే అవివేకం. రజనీ గారు ఇందాక ఒక మాట చెప్పారు, ఆయన పెద్ద లీడర్ని చేస్తారన్నారు. అదైతే వాస్తవం. నిన్న మొన్నటి వరకు వెంకటరెడ్డి గారు రాష్ట్ర అధికార ప్రతినిధి, ఈ రోజు పేరు నాని గారు ఆయన కోసం మాట్లాడుతున్నారు, సుధాకర్ బాబు మాట్లాడుతున్నారు, లేదా నేను మాట్లాడుతాను, లేదా మా ఎమ్మెల్యేలు మాట్లాడతారు, రేపు మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందిస్తారు సోషల్ మీడియా వేదికగా. రైట్. అయితే మొత్తానికి అరెస్ట్ అయిన వాళ్ళకి పదవులు వచ్చేస్తా ఉన్నాయి. మళ్ళీ మాట్లాడుదురు. తప్పు సార్ నేను ఒక మాట చెప్తాను. పదవులు అనేది కాదు. ఇప్పుడు నేనున్నాను, లాస్ట్ గా చెప్పి ముగించేస్తాను. నేను 14 నుంచి 19 మధ్యలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, బహుశా నాకు 16 నుంచి ఎప్పుడో నేను సుమారు ఒక 6 ఏళ్ళు నేను విశాఖపట్నం జిల్లా యూత్ ప్రెసిడెంట్ చేశాను. నా మీద అంటే ఇప్పుడు కొత్త నాయకులకి తెలియదు, అప్పుడు నాయకులందరికీ తెలుసు. నా మీద SC/ST కేసులు పెట్టారు, దొంగతనం కేసు పెట్టారు, మర్డర్ కేసు పెట్టారు, ఎన్ని దిక్కుమాల కేసులు పెట్టాలి అన్ని పెట్టారు. మేము జడిసామా? మాట్లాడలేదా? అంతే కదా. వెళ్ళటం మామూలే, రావటం మామూలే. ఎవరిని ఆపుతారు సార్? మాత్రాన పదవులు వచ్చేస్తే అంటే మరి మీ లెక్క దాకా నేను ఎమ్మెల్యే ఎంపీ అయిపోవాలి కదా. ఎందుకు ఇంకా టీవీలోనే ఉన్నాను? రైట్. మళ్ళీ మాట్లాడుదురు. పదవుల కోసం మేము అరెస్ట్ అవుతాం అన్నది అబద్ధం. మనతోటి ఫోన్ లైన్ లో పనిచేసి అరెస్ట్ అవుతాం. ఫోన్ లైన్ లో కిరణ్ రాయల్ ఫోన్ లైన్ లో వచ్చారు అందుబాటులోకి, తిరుపతి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్. సో మాట్లాడదాం. నమస్తే అండి కిరణ్ రాయల్ గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు. నమస్తే అండి. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుడిని ఆపలేరు, అదే విధంగా వైసీపీలో ప్రశ్నించేటువంటి గొంతులను మీరు ఆపలేరని కొండా రాజీవ్ గాంధీ గారు, వైసీపీ అధికార ప్రతినిధి వారు ఇప్పుడే చెప్పారు. సో ఏం చెప్తారు వైసీపీ స్పోక్స్ పర్సన్ అరెస్ట్ సంబంధించి? సూర్యుడు సార్ ఇక్కడ వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి సూర్యుడా అంటే మాట్లాడే సూర్యుడు పాత్రలో హార్పిక్ కదా, పోలీసులు బెదిరిస్తాడా? టీవీలో మాట్లాడితే ఈజీ కాదు కదా రాజకీయాలు చేయడం అంటే. ఎదుర్కోవాలి, పోలీస్ కేసులు, దాడులు ఎదుర్కోవాలి. మేము మా ప్రభుత్వం చెప్తారే, గత ప్రభుత్వంలో నా మీద 27 కేసులు పెట్టినారు, హౌస్ అరెస్ట్ చేసినారు, జైలుకు పంపించారు, సబ్ జైల్లో పెట్టినారు, అన్నీ ఏమి